కౌశికి, రావు గారు కూడా అసోసియేషన్ గొడవైతే బయట వాళ్ళు కష్టమన్నారమ్మా. సుధా ఆంటీ కూడా అదే అన్నారు బాబాయ్. అసోసియేషన్ దాటి ఎవరూ రారుదునా, వచ్చినా కూడా వాళ్ళొచ్చి గొడవ చేస్తారు. ఊరికే గొడవ పెద్దదవడం తప్ప యూజ్ ఏం ఉండదక్కా. యూజ్ ఉండదని స్టైల్గా చెప్తా ఉండారు. సరే మరి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారో? ఇంకెవరత్తయ్య ఉన్నారు కదా, ఇద్దరు పనివాళ్ళు, వాళ్ళే చేస్తారు. పనివాళ్ళ? ఎవరు నిషి? నాకు తెలిసి ఈ ఇంట్లో పని వాళ్ళెవరూ లేరు. పక్కన పెట్టుకుంటే మాత్రం పనివాళ్ళు కాకుండా పోతారా ఏంటి? మా ఇంట్లో దాని బతుకు అదే. ఏమి జగదాత్రి కాదా? అది మీ పుట్టినిల్లు నిషిక. అక్కడ ఏం జరిగిందో, జగదాత్రి ఏం చేసేదో, ఆ ఇంట్లో వాళ్ళకి ఏం అయ్యేదో నాకు తెలీదు. కానీ నాకు తను కావలసిన మనిషి. ఈ ఇంటికి కోడల్లాంటిది, 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 కోడల్లాంటిది. తప్పుగా మాట్లాడినా, తక్కువ చేయాలని చూసినా నేను చూస్తూ ఊరుకోను. అయినా తప్పు చేసింది మీరైతే పనులు వాళ్ళెందుకు చెయ్యాలి? అంటే ఏంది బా, ఇప్పుడు పనులన్నీ మమ్మల్ని చేయమంటావా ఏంది? చేసిన తప్పుకి అదే మీకు పనిష్మెంట్. ఆ? కరెక్ట్గా చెప్పారు బాబాయ్. 6 నెలలు పనులు చేస్తే మాటల్లో గౌరవం, చేష్టల్లో మర్యాద అన్నీ వస్తాయి. మరైతే మామూలుగా చేసినట్టు నేను కేదార్ వంట చూసుకుంటా వదినా. సరే జగదాత్రి. నిషిక, నువ్వు అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం లాంటివి చూసుకో. రే యువరాజ్, కావాలంటే నువ్వు నీ భార్యకి సాయం చేసుకోవచ్చు. ఏంటి? నేను అంట్లు తోమాలా? నోవే, ఛాన్సే లేదు. నువ్వు పెద్దగా మాట్లాడలేదు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలనేమి లేదు. చెయ్యాలనుకుంటేనే చెయ్యి, లేదంటే లేదు. అమ్మో, నేను మాట్లాడిన మాటలకి ఏం పని చెప్తాడో ఏందో. అర్జెంటుగా జంప్ అవ్వాలా. ఓ సిత్తూరు చిలక, ఆ, యాడికి పోతా ఉండవు? ఆ, నువ్వు భయపడవు కదా? చూసేసుండావా? ఆ, చెప్పు బా, నేనేం పని చెయ్యాలా? ఆ, ఇంట్లో అందరి బట్టలు నువ్వే ఉతకాలి. ఏమైనా సరే నేనంటే నీకు ప్రేమ ఎక్కువేబా. మిషన్ చెయ్యాల్సిన పని నాకిచ్చుండవు. సరే, ఇప్పుడే పోయి వాషింగ్ మిషన్ లో వేసేస్తాను. ఆగుబా. ఆగాగు. అన్నింటికి ఆత్రమేనా మీ నీకు? చెప్పేది పూర్తిగా ఇను. మెషిన్ పాడైపోయింది అనుకునే నీ చేతులతో నువ్వే అందరి బట్టలు ఉతుకు. సరేనా? ఏం సిత్తూరు చిలక, అట్నే చూస్తా ఉండవు, పోయి పనులు చూడు.